ఓం శ్రీమాత్రే నమః. మీ లైఫ్లో మీకు ఉండే ఆ సమస్యలు, బాధలు, ఆబ్స్టికల్స్ అన్నీ ఎప్పుడు తీరిపోతాయి, ఎప్పుడు మీ కోరికలు నెరవేరుతాయి, మీరు అనుకునే గోల్ ఎప్పుడు రీచ్ అవుతారో, మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవుతారా లేదా, మీ సమస్యలన్నీ తీరిపోతాయా, మీ కోరికలు నెరవేరుతాయా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ క్వశ్చన్స్కి ఏం సమాధానం అనేది చూద్దాం. ఇప్పుడు 2 కార్డ్స్ తీస్తాను, నెంబర్ 1, నెంబర్ 2 కార్డ్స్. సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నాయో, మనసులో ఏ బాధలు ఉన్నాయో, ఏ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒక్క క్వశ్చన్ తీసుకునే మేజర్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ ప్రాబ్లమ్ని మనసులో అనుకొని మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. మనసులో అది అనుకునేసి ఒక్క నెంబర్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. మీరు నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ సెలెక్ట్ చేసుకోండి. అది ఎస్ ఆర్ నో అనేది చూద్దాం, ఓకేనా. ఫస్ట్ కార్డు నెంబర్ 1 కార్డ్ చూద్దాము. నెంబర్ 1, టూ ఆఫ్ స్వార్డ్స్. సో ఇంకా మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు. ఇది నో కార్డు. సో ఇంకా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు అనుకోండే కోరిక కావచ్చు, లేకపోతే సమస్య కావచ్చు, అది ఇంకా నెరవేరడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ఇప్పట్లో నెరవేరదు, ఇంకా కొంత టైం పడుతుంది. అది ఏదైనా కావచ్చు, అది ఒక 2 months కావచ్చు. ఒకవేళ నెరవేరితే 2 weeksలో నెరవేరచ్చు, లేదు అంటే 2 months కావచ్చు, లేదంటే 2 years కూడా కావచ్చు. సో ఇప్పట్లో నెరవేరదు అని వచ్చిందండి, నో అని వచ్చింది. నెరవేరుతుంది కానీ ప్రజెంట్ ఇంకా ఇప్పుడే నెరవేరదు అని వచ్చింది, ఓకేనా. సెకండ్ కార్డ్ చూద్దాం. త్రీ ఆఫ్ పెంటకల్స్. ఎస్, ఇది ఎస్ కార్డ్ వచ్చిందండి. మీరు అనుకోండే సమస్య కావచ్చు, కోరిక కావచ్చు, తప్పకుండా మీ కోరిక తీరుతుంది, మీ సమస్య నెరవేరుతుంది. మీరు సెలబ్రేషన్ చేసుకునే టైం కూడా వచ్చింది. సో మీరు ఖచ్చితంగా మీరు అనుకోండేది జరుగుతుంది. ఏదైనా మీరు అనుకోండేది అది సక్సెస్ అవుతుంది. మీరు అంటే కమ్యూనికేషన్ బాగా జరుగుతుంది. ఫ్రెండ్స్తో కలుస్తారు, మంచిగా మాటలు మాట్లాడుకుంటారు. డబ్బుల పరంగా కూడా మంచిగా సక్సెస్ ఉంటుంది, ఫలితం అనేది వస్తుంది. మీరు చేసిన పనికి ఫలితం అనేది దక్కుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో నెంబర్ 1 నో అని వచ్చింది, నెంబర్ 2 ఎస్ అని వచ్చింది, ఓకేనా. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. థ్యాంక్ యూ. ఓం శ్రీమాత్రే నమః.